రజనీకాంత్ పని అయిపోయిందని అంతా అనుకున్న టైంలో వచ్చిన సినిమా జైలర్. 2 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సూపర్ స్టార్ చరిష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జైలర్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మరి ఈ రేంజ్ అంచనాలున్న జైలర్ 2 రిలీజ్ అయ్యేదెప్పుడు? రజనీకాంత్ లైనప్ లో ఉన్న మోస్ట్ యాంటిసిపేట్ ప్రాజెక్ట్ జైలర్ 2. ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. రీసెంట్ గా దృశ్యం 3ని కంప్లీట్ చేసిన మోహన్ లాల్ కూడా జైలర్ 2 సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఇందుకు సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చింది మూవీ టీం. దీనికి ముందు విజయ్ సేతుపతిపై గోవాలో కీ సీన్స్ తెరకెక్కించారు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. జైలర్ 2 సినిమాని 2026 జూన్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉందంట నెల్సన్ టీం. వచ్చే ఏడాది జూన్ 12న సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీనికి తోడు మూవీ విడుదలపై గతంలో రజనీకాంత్ చేసిన కామెంట్స్ ని హైలైట్ చేస్తున్నారు. జైలర్ 2 కేరళ షెడ్యూల్ సమయంలో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ నెక్స్ట్ ఇయర్ జూన్ కి షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, సినిమా కూడా అప్పుడే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. దీంతో జైలర్ 2 విడుదలపై వినిపిస్తోన్న రూమర్ నిజమయ్యే అవకాశం ఉందంటున్నారు అభిమానులు. జైలర్ 2 సినిమాపై చాలా క్యూరియాసిటీతో ఉన్నారు ఆడియన్స్. ఫస్ట్ పార్ట్ లో స్పెషల్ క్యామియో రోల్స్ ప్లే చేసిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పార్ట్ 2లోనూ కంటిన్యూ అవుతున్నారు. వీరిద్దరికీ తోడు ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా యాడ్ అవడంతో జైలర్ 2 సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు తన బీజీఎంతో పార్ట్ 1కి నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసిన అనిరుద్ జైలర్ 2కి ఏ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ చేస్తున్నారు అని ఎగ్జైట్ అవుతున్నారు. మరి చూడాలి. టైగర్ కా హుకుం అంటూ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు.